కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ మహాధర్నాకు జనసేన పార్టీ, బీజేపీ లీగల్ సెల్లు మద్దతు తెలిపాయి. కలెక్టరేట్లోకి బీజేపీ నేతలు ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు మనుకురంత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బీజేపీ మహాధర్నాతో కలెక్టరేట్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పనులకు నిరసనగా పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం బీజేపీ జనసేన నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించాం. పంచాయతీ నిధులు దారి మళ్లించిన సందర్భంగా దీన్ని నిరసిస్తూ మేము వెంటనే పంచాయతీ నిధులు పంచాయతీలకు అప్పచెప్పాలని, లేకుంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం సర్వనాశనం అయిపోతుంది. గ్రామ స్వరాజ్యం నిజంగా కాపాడాలనుకుంటే పంచాయతీ నిధులను, కేంద్రం నుంచి వచ్చే నిధులను వెంటనే పంచాయతీలకు మళ్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన, బీజేపీ ఈ మిత్రపక్షాలైన రెండు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మన పంచాయతీ సర్పంచుల కోసం పోరాడుతున్నాము, మహాధర్నా చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు గుద్దుల మీద గుద్దులు గుద్దుతున్నారు. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోరుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇది వాలంటీర్ రాజ్యం అయిపోయింది. సర్పంచులకు ఎక్కడా కూడా నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ 14-15 నిధులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంది. అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ సర్పంచులు ఉన్నారంటే వాళ్ళని ఊర్లో కూడా తిరగనీయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి నిధులు లేవు, రోడ్లు వేయలేకపోతున్నారు, డ్రైనేజీలు రిపేర్ చేయలేకపోతున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కొందరు సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు సర్పంచులు అయితే వలసలకి కూలీలు వెళ్ళిపోయినారు. దారుణంగా ఉన్నారు ఈ సర్పంచుల పరిస్థితి. దీనికన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. అసలు పంచాయతీలకి రావాల్సిన నిధులు కూడా దారి మళ్ళిచ్చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా రాబోయే రోజుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. అదేవిధంగా గత వారం కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సర్పంచులతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు మంగళగిరి కార్యాలయంలో. అప్పుడు కూడా చెప్పారు, మేమందరం సర్పంచులకు అందరికీ జనసేన పార్టీ మద్దతుగా ఉంటుంది. ప్రతి ఒక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రతి ఒక్కటి సర్పంచ్కి డైరెక్ట్గా చేరాలి, వాళ్ళ ఖాతాల్లోకి రావాలి, వాళ్ళే చెక్ పవర్తో మొత్తం చేసుకొని వెళ్ళాలని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడ గ్రామ సభలు జరగటం లేదు. గ్రామ సభలు అనేది చాలా ముఖ్యమైనది. గ్రామ సభలు జరగకుండా ఏ పని కూడా చేయకూడదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిల్లు పెట్టి పనులు చేయకుండా ఈ నిధులన్నీ మళ్ళిస్తున్నారు. అసలు చాలా దారుణంగా పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఒక రాక్షస పాలన ఉంది. ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు తప్పేం లేదు. ఎవరిని కదిలిచ్చినా కానీ వాళ్ళ బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది, కన్నీళ్ళు వస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాను, మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా నిలదీయండి. మీరు అతనికి శిక్ష పడేటట్టు మీరు చూడాలి. మీరు ఇచ్చిన నిధులు మళ్ళీ ఇచ్చిన తప్పుని జగన్మోహన్ రెడ్డి నిలదీయండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జిందేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.